ఈ గ్యారంటీ ఇవ్వాలి సార్. మీరు మాకు న్యాయం చేయాలి, పోలీసులు న్యాయం చేయాలి, డిఎస్పీ గారు న్యాయం చేయాలి, డిఎస్పీ గారు న్యాయం చేయాలి మాకు. పేరుపోగు శైలజ అనే విద్యార్థి 7వ తరగతి చదువుతూ ఉంది. ఆ విద్యార్థి నిన్న స్కూలుకు పోయి కడుపులో నొప్పుకుందని చెప్పి ఇంటికి వస్తున్న క్రమంలో మేము ఇప్పుడు అనుమానిస్తున్న ఏదైతే నాగరాజు అనే యువకుడు ఒక వ్యక్తి ఉన్నాడో అతను ఆ గ్రామంలో గ్యాస్ సిలిండర్లు ఇంటింటికి పంపిణీ చేస్తారని చెప్పి తెలుస్తూ ఉంది. ఆ వ్యక్తి ఆ గ్రామంలో అతని నివాసం ఉంటే ఒక ఇంటి దగ్గరలోనే ఒక షాప్ ఉంటే ఆ షాప్ దగ్గర ఆగి ఆ పాప వస్తామంటే ఆ పాపని అడ్డగించి ఆ పాపని ఇంట్లోకి తీసుకెళ్ళి చంపాడని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే అతను ఉండే ఇంట్లోనే ఆ పాప మృతదేహం ఉంది కాబట్టి వెంటనే నాగరాజును అరెస్ట్ చేయాలా, చట్టపరంగా శిక్షించాలా, ఆ దళిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎక్స్‌గ్రేషియా చెల్లించాలా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా హోమ్ మినిస్టర్ అయిన ఒక దళిత మహిళ వెంటనే ఈ విషయం మీద స్పందించి ఈ విషయాన్ని కనుక వెంటనే ఆ కుటుంబానికి న్యాయం చేయకపోతే దళిత సంఘాల ఆధ్వర్యంలో ఎస్సీ బీసీ మైనార్టీల ఆధ్వర్యంలో కృష్ణమాది గారి నాయకత్వంలో పోరాటానికి సిద్ధమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే సంఘటన జరిగి 24 గంటలు గడుస్తూ ఉంది. నిన్న 10:30 కంటే ఆల్రెడీ ఈరోజు 11 దాటుతూ ఉంది కాబట్టి సంఘటన జరిగి 24 గంటలు గడుస్తూ ఉంది. కానీ ఒక వ్యక్తిని అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తిని అతను అరెస్ట్ చేయడంలో ఎందుకో రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తున్నట్టు మాకు అనుమానంగా ఉంది. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తానో అప్పీల్ చేస్తానో వెంటనే వ్యక్తి ఏదైతే దోషిగా పరిగణించబడుతున్నాడో నాగరాజు అనే వ్యక్తిని అరెస్ట్ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పి సందర్భం తెలియజేస్తూ ఆ కుటుంబాన్ని కనుక ఏమాత్రం న్యాయం చేసే దాంట్లో వెనకాడితే ఆలస్యం చేసినా కూడా కృష్ణమాది గారి నాయకత్వంలో అన్ని కుల సంఘాలను కలుపుకొని పోరాటాలు సిద్ధమని చెప్పి సందర్భం తెలియజేస్తూ ఉన్నాం. అత్యాచార యత్నాలు అధికమవుతూనే ఉన్నాయి. ఈ ప్రభుత్వాలు కళ్ళు తెరవాలా. పేద వర్గాలకు చెందినటువంటి విద్యార్థిని మరి పేరుపోగు శైలజని అత్యంత దారుణంగా మానసికంగా అత్యాచారానికి గురి చేసి హత్య చేసినటువంటి వైనం సభ్య సమాజం సిగ్గుపడతా ఉంది. ఈ రోజున చట్టాలు ఉన్నాయి, అవి ఫైళ్ళకే పరిమితం అయ్యాయి. చట్టాల్లో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికి 24 గంటలైంది శైలజ చనిపోయి చంపేసి ఇప్పటివరకు నిందితుడిని పట్టుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందుతూ ఉంది. మిత్రులారా, మరి ఆ పేద కుటుంబం అయినటువంటి శైలజ కుటుంబానికి న్యాయం చేయటం కోసం మరి ప్రభుత్వ యంత్రాంగం ఏదైతే ఉందో వాళ్ళు ఖచ్చితంగా స్పందించాలి. అంతేకాదు హోమ్ మినిస్టర్గా కూడా మరి ఈరోజు దళిత మహిళ ఉంది. వెంటనే హోమ్ మినిస్టరు ఆ ఊరికి సందర్శించాలా, ఈ యంత్రాంగాన్ని కదిలించాలా, ఆ కుటుంబానికి న్యాయం చేయాలా. ఈ కేసుని డైవర్ట్ కాకుండా ఖచ్చితంగా న్యాయం జరిగేదానికి శాయశక్తిలో ప్రయత్నం చేసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలా. లేని పక్షంలో మందాకృష్ణ గారి నాయకత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరం కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటాం. న్యాయం జరిగేంత వరకు కూడా న్యాయ పోరాటం సంసిద్ధం అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై